హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డయల్ స్పోర్ట్స్. సో ఐపీఎల్ 18 సీజన్ లో ముంబై ఇండియన్స్ బౌన్స్ బ్యాక్ ఇప్పుడు ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ గా ఉంది. ఎందుకంటే గతంలో కూడా మనం 2020లో కూడా ముంబై ఇండియన్స్ పెర్ఫార్మెన్స్ చూసాం. సో ఆ ఫస్ట్ లో కొన్ని మ్యాచ్ ఓడిపోయి తర్వాత అనూహ్యంగా మళ్ళీ ప్లే ఆఫ్ కు క్వాలిఫై అయ్యాక టైటిల్ గెలిచింది. సో ఆ సీన్ రిపీట్ అవుతుందా అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూస్తే ఇదే అనిపిస్తుంది. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ ద్వారా అందుబాటులో ఉన్నారు ప్రముఖ క్రికెట్ కామెంటేటర్, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్, సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావతి. సుధీర్ గారు, సో ఎట్లా అనిపిస్తుంది ఈ ముంబై టీం పెర్ఫార్మెన్స్ ఫస్ట్ హాఫ్ తర్వాత? నమస్తే నరేష్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? యా. మనం మీకు గుర్తుంటది నరేష్, మనం ఒక కపుల్ ఆఫ్ ఎపిసోడ్స్ చేసాం ఒక మేబీ 1 వీక్ 10 days ఎగో. అప్పుడు ముంబై ఓడిపోతున్నటువంటి సమయంలో అండ్ చెన్నై కూడా ఓడిపోతున్న సమయం, హైదరాబాద్ కూడా ఫస్ట్ హాఫ్ తర్వాత కొంచెం తడబడుతున్నటువంటి ఒక ఫేజ్ లో మీరు అడిగారు. ఈ లాస్ట్ 4 టీమ్స్, అందులో రాజస్థాన్ కూడా ఇంక్లూడ్ చేసాం, ఏదైనా టీం కు ఛాన్స్ ఉంటుందా పైకి రావడానికి అంటే మనం ముంబైని చూస్ చేసుకున్నాం. మీకు గుర్తున్నది అనుకుంటా. అంటే అన్నిటికంటే కూడా ఏదైనా టీం కు ఛాన్స్ ఉంటుంది అంటే మేబీ ముంబైకి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ హిస్టరీ కూడా అలాగే ఉంది అండ్ అలా కాకుండా వాళ్ళ టీం చక్కగా ఉంటది అండ్ కంబ్యాక్ చేసేందుకు ఎప్పుడు కూడా వాళ్ళు అద్భుతమైనటువంటి పోరాటాన్ని కనబరుస్తారు అన్నట్టుగా మనం మాట్లాడాం అండ్ అది నిజమవుతుంది ఇప్పుడు. సో జస్ట్ ఇమాజిన్ చేయండి, ఇప్పుడు 8 మ్యాచెస్ లో 5 wins ఉన్నాయంటే నెక్స్ట్ 6 మ్యాచెస్ లో ఐ థింక్ 3 wins నెక్స్ట్ సరిపోతాయి వాళ్ళకు. ఇప్పుడు 9 మ్యాచ్లు అయినాయి ఉండొచ్చు, వాటిలో మీకు 5 wins ఉన్నాయంటే ఇట్స్ బీన్ ఎ గుడ్ రికవరీ యాక్చువల్లీ బై ముంబై ఇండియన్స్. అండ్ దట్ సడన్ గా వాళ్ళు 4th పొజిషన్ లో కూడా వెళ్ళిపోయినారు నరేష్, పట్టికలో కూడా చూడండి. ఇప్పుడు పంజాబ్ కిందికి అయిపోయింది, ఎంత మంచిగా ఆడుతున్నటువంటి పంజాబ్ టాప్ లో ఉన్న పంజాబ్ కిందికి ఆర్సీబీ కంటే పైకి వచ్చేసారు. ఒక మెరుగైన ఆర్సీబీ కంటే పైకి వచ్చేసారు. 5th పొజిషన్ లో ఆర్సీబీ ఉంది, 6th లో పంజాబ్ ఉంది. పంజాబ్ ఆర్సీబీ కిందికి వచ్చారు. సో దాంతో క్లియర్ గా అర్థమవుతుంది, ముంబై సచ్ ఎ టీమ్ యాక్చువల్లీ దే ఆల్వేస్ మేక్ ట్రెమండస్ కంబ్యాక్. అంటే ఎక్కడ అండ్ ఈ సక్సెస్ వెనక ఎక్కడ రీజన్స్ అంటే ఎట్లా చెప్తారు? ఏమేమి వాళ్ళకి వర్కౌట్ అయింది? ఒకటండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆప్టిమిజం ఒకటి, కాన్ఫిడెన్స్ ఒకటి. అంటే ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా కానీ మేము కంబ్యాక్ చేస్తాం అన్నటువంటి ఒక క్వాలిటీ వాళ్ళకి మొదటి నుంచి కూడా ఉంది. అండ్ దట్టు సడన్ గా రోహిత్ శర్మ లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో ఫామ్ లో రావడం ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది. ఈవెన్ 3 మ్యాచెస్ నుంచి కూడా చక్కగా ఆడుతున్నాడు. ఈవెన్ అగైనెస్ట్ హైదరాబాద్ కూడా నేను అనుకుంటాను ఈ ప్లేడ్ గుడ్ ఇన్నింగ్స్ యాక్చువల్లీ. ఆ తర్వాత చెన్నై అగైనెస్ట్ బ్రహ్మాండంగా ఆడాడు అండ్ నిన్న ఒక హాఫ్ సెంచరీ మళ్ళీ హైదరాబాద్ తోటి బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ లో మనం చూసాం. సో అతని ఫామ్ ఒకటి అండ్ బుమ్రా వచ్చిన తర్వాత కూడా కొంచెం సపోర్ట్ అనేది మీకు ఏర్పడింది అక్కడ. మీకు బోల్ట్ కానివ్వండి, దీపక్ చహర్ కానివ్వండి. సో ఈ 3 పేసెస్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు అండ్ మీకు ప్రతి వాళ్ళు కూడా రాణిస్తున్నారు. మీకు చూడండి, ఇప్పుడు జాక్స్ అసలు యాక్చువల్ గా స్టార్టింగ్ లో చాలా ఫెయిల్ అయినటువంటి జాక్స్ ఈజ్ బికమింగ్ వెరీ యూస్ఫుల్ టు ద టీమ్ యాక్చువల్. ఐ థింక్ ఎందుకంటే బౌలింగ్ లో కూడా వికెట్ తీస్తున్నాడు, బ్యాటింగ్ లో కూడా చిన్న చిన్నగా రన్స్ స్టార్ట్ చేశారు. సో ఒకేసారి సడన్ గా అన్ని కూడా వాళ్ళకు ఫామ్ లోకి రావడం అందరం. సూర్యకుమార్ యాదవ్ స్టార్టింగ్ నుంచి కూడా నరేష్ ఇస్ బిన్ బ్రిలియంట్ అండి, ప్రతి మ్యాచ్ లో ఆడుతున్నాడు. అండ్ నిన్న హైదరాబాద్ తోటి కూడా ఒక లిటిల్ మళ్ళీ క్యామో ఇన్నింగ్స్ చూసాం అతను నుండి. అండ్ తిలక్ వర్మ లాస్ట్ కపుల్ మ్యాచెస్ లో బ్యాటింగ్ కూడా రాలేదు, అంత స్ట్రాంగ్ అయిపోయింది వాళ్ళది. హార్దిక్ పాండ్యా లాంటి బ్యాటర్స్ ఉన్నా కానీ వాళ్ళకి అంత ఛాన్స్ రావటం లేదు. అంటే టాప్ ఆర్డర్ అంతా కూడా ఫామ్ లోకి వచ్చారు, అది ఒక బిగ్ ప్లస్ పాయింట్ అయిపోయింది నరేష్ వాళ్ళకు. చెన్నై సన్ రైజ్ హైదరాబాద్ మ్యాచ్ లో ముంబై విజయాలకి ప్రధానంగా బౌలింగే కారణం అని చాలా మంది చెప్తున్నారు. ఏంటంటే బౌల్ట్ కానీ, బూమ్రా కానీ, దీపక్ చహర్ కానీ, సో ఒక వాళ్ళ పేస్ అటాక్ అద్భుతంగా ప్రత్యర్థిని కట్టడి చేయడం, సో అక్కడ మనకు కనిపించిపోతుంది. సో వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు, ఈజీగానే చేస్తున్నారు. సో బౌలర్లు చాలా పర్టికులర్ గా వాళ్ళ మీద, వాళ్ళ బ్యాటర్స్ మీద రిలీఫ్ తెచ్చినట్టు మనకు కనిపిస్తున్నాడు. సి చూడండి, అందుకనే వాళ్ళు ఛాన్స్ ఇచ్చేటప్పుడు ఇస్తున్నారు యంగ్స్టర్స్ కు, లేకుంటే సీనియర్స్ తోటి ఆడిస్తున్నారు. నిన్న ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనం మ్యాచ్ చూసుకున్నట్టు అశ్విని కుమార్ ను మళ్ళీ వాళ్ళు పక్కకు పెట్టి పుత్తూర్ని తీసుకున్నారు. పుత్తూర్ ఆఫ్ కోర్స్ వాజ్ ఎక్స్పెన్సివ్ అయినా కానీ అతనికి ఛాన్స్ ఇచ్చారు వాళ్ళు. అండ్ శాంట్నర్ అద్భుతమైనటువంటి బౌలింగ్ చేయడం అనేది ప్లస్ పాయింట్ అయిపోయింది. అంటే బుమ్రా వచ్చిన తర్వాత కొంచెం సపోర్ట్ ఏర్పడింది, కానీ బుమ్రా రియల్ గా చెప్పాలంటే నరేష్, ఈవెన్ నిన్న కూడా అతనికి లాస్ట్ ఓవర్ లో వికెట్ వచ్చింది. అండ్ కొంచెం ఎక్స్పెన్సివ్ గానే కనబడుతున్నాడు. 30+ రన్స్ బుమ్రా ఇస్తున్నాడు అంటే మీరు ఎక్స్పెన్సివ్ స్పెల్స్ అనే చెప్పాలి. ఈవెన్ ఢిల్లీ అగెన్స్ట్ కూడా చాలా రన్స్ ఇచ్చాడు. ఓన్లీ 1 మ్యాచ్ లో నేను అనుకుంటాను చాలా టైట్ స్పెల్ వేశాడు, బట్ ఈస్ రోల్ హాస్ బిన్ గుడ్ అండి. అంటే అతడు ఉండడం తోటి మీకు ఒక కొండంత బలం అంటాం కదా, అటువంటి బలం అనేది ఉంటుంది టీం కు. సో అది డెఫినెట్లీ ఉంది, ఒక సపోర్టివ్ రోల్ ప్లే చేస్తారు. నిన్న మ్యాచ్ లో సన్ రైజ్ టాప్ ఆర్డర్ ని అతను కొలాప్స్ చేశాడు. సో అతని గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఒకటండి, దీపక్ చహర్ ను కూడా ప్రతిసారి అంటే ధోని పాలసీ అందరూ ఫాలో అవుతున్నారని చెప్పాలి. బికాజ్ ధోని టీంలో ఆడినప్పుడు కూడా చెన్నైకి ఎక్కువగా విక్టరీస్ సాధించినప్పుడు అతడే మెయిన్ కీ బౌలర్ గా ఉన్నాడు. అండ్ అతన్ని మీరు చూడండి నరేష్, ప్రతిసారి కూడా 4 overs కంటిన్యూస్ గా ఉపయోగించుకునేది ధోని. ఎందుకంటే దీపక్ చహర్ ఇస్ సచ్ ఎ బౌలర్,
వీడు మిడిల్ లో తీసుకొస్తే, డెత్ ఓవర్స్ లో తీసుకొస్తే ఎవ్రీ టైం అతడు సక్సెస్ సాధించలేడు, అన్లెస్ ఏదైనా బాల్ రివర్స్ స్వింగ్ అయితే తప్ప. అదర్వైజ్ బాల్ న్యూగా ఉన్నప్పుడు అతను ఆడడం కష్టంగా ఉంటుంది. స్లో డెలివరీస్ వేస్తాడు, బాల్ ను స్వింగ్ చేస్తాడు, లెంత్ లో వేస్తాడు. అప్పుడప్పుడు సడన్ గా షార్ట్ పిచ్ బాల్స్ వేసి కూడా మీకు సర్ప్రైజ్ చేస్తుంటాడు. సో అందుకని అతన్ని ఉపయోగించుకున్నట్లయితే వెన్ ఈ బౌలింగ్ విత్ రిథమ్ మొమెంటమ్, ఆల్వేస్ యూజ్ హిమ్ ఇన్ ద ఫస్ట్ స్పెల్. యాక్చువల్లీ ఆ ఫస్ట్ స్పెల్ లో వరుసగా కన్సిక్యూటివ్ గా 4 ఓవర్స్ వేస్తారు అండ్ అదే చేయడం చూస్తున్నాం మనం. అలా మీకు సక్సెస్ సాధించాడు. అండ్ బోల్ట్ కూడా నిన్న మొన్న ట్రెమండస్ బౌలింగ్ కనబడింది. నిన్నైతే అసలు యాక్చువల్ గా హైదరాబాద్ బ్యాటర్స్ కు నిజంగా చెప్పాలంటే ఏం అర్థం కాలేదు లాస్ట్ స్పెల్ లోనైతే. అండ్ హెడ్ అవుట్ చేశాడు స్టార్టింగ్ లో. సో కావాల్సినటువంటి బ్రేక్ త్రూస్ ఇస్తున్నాడు అతను పవర్ ప్లే లో. అండ్ డెత్ ఓవర్స్ లో ఈస్ బికమింగ్ మోర్ డేంజరస్ అండి. చూడండి ఇప్పటికి కూడా 36-37 ఇయర్స్ కూడా ఎంత రిధమ్ ఉంది అతనిలో, ఎంత మొమెంటం ఉంది అసలు. యాక్చువల్ గా బ్రహ్మాండంగా బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ వెన్ ఈస్ బౌలింగ్ లైక్ దట్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఫేస్ హిమ్ ఆల్సో, బికాస్ బాల్ ను స్వింగ్ చేయగలుగుతాడు, రివర్స్ స్వింగ్ చేయగలుగుతాడు, యార్కర్స్ ఎక్కువగా వేస్తాడు, మెయిన్ స్ట్రెంత్. అండ్ తన ఎక్స్పీరియన్స్ ను అద్భుతంగా ఉపయోగించాడు లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో, నో డౌట్. సుధీర్ గారు, ఫైనల్ గా ముంబైకి టాప్ ప్లేస్ లోకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉందని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎందుకంటే రిమైనింగ్ 5 మ్యాచెస్ ఉన్నాయి. సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి కమింగ్ మ్యాచెస్ లో? నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ముంబై ఇప్పుడు ఆడే మ్యాచెస్ నేను అనుకుంటాను ఢిల్లీ తోటి కూడా వాళ్ళు ఆడాల్సి ఉంది. వాళ్ళు ఇంకొక మ్యాచ్ పంజాబ్. సో అంటే ఇప్పుడు టఫ్ టీమ్స్ తోటి ఆడే మ్యాచెస్ ఉన్నాయి వాళ్ళకు, నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళకు ఇప్పటి వరకు అఫ్ కోర్స్ ఇప్పుడు ఈ సన్ రైజర్స్ తోటి అయిపోయింది. వాళ్ళు సన్ రైజర్స్ తోటి గెలుకున్నా కానీ ఇప్పుడు ఏం ప్రాబ్లం అయిపోయింది. సో చెన్నై తోటి అయిపోయింది వాళ్ళ బ్యాటిల్. సో వాళ్ళ బ్యాటిల్ అంతా ఎవరితోటి ఉందంటే కోల్కతా తోటి ఒకటి ఉంది మ్యాచ్. అక్కడ కోల్కతా ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ లో ఉన్న వాళ్ళు ఏదైనా సడన్ సర్ప్రైజ్ చేసి, ఇప్పుడు ఏమవుతుందంటే నరేష్, మనం ప్రతి టోర్నమెంట్ లో చూస్తుంటాం కదా, ఈ కింద ఉన్నటువంటి టీం ఒక్కొక్కసారి సర్ప్రైజ్ గా మీది టీమ్స్ ను స్పాయిల్ చేస్తుంటారు అసలు. యాక్చువల్ గా వాళ్ళు ఎంటర్ గారు, బట్ వాళ్ళు ఒక్కసారి సడన్ గా విక్టరీ సాధించి మిగతా వాళ్ళ ఛాన్సెస్ ను కూడా వాళ్ళు డిస్టర్బ్ చేసే మ్యాచెస్ మనం చాలా చూసాం, గతంలో చూసాం, ఈవెన్ బిగ్గర్ టోర్నమెంట్స్ లో అవుతూనే ఉంటాయి. సో ఐ థింక్ ఇఫ్ దట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ దెన్ ముంబై మే నాట్ గో, బట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మాత్రం ఐ థింక్ వాళ్ళకి ఇంకా 3 wins సరిపోతాయి. 3 wins టాప్ సాధించారు. 4 ఖచ్చితంగా ఒక మ్యూజికల్ చైర్ లాగా మారిపోయింది. ఫస్ట్, సెకండ్, సో వాళ్ళు థర్డ్ పొజిషన్స్ మారుతూ వాళ్ళు ఉన్నారు అంటే మీకు ఆర్సీబీ లాంటి టీం కు కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే బికాస్ ఆర్సీబీ కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు ఇప్పుడు, పంజాబ్ కూడా స్ట్రగుల్ అవుతున్నారు, అండ్ గుజరాత్. బట్ యూ నెవర్ నో, ఎందుకంటే వాళ్ళు టాప్ లో ఉన్నటువంటి టీమ్స్ తోటి వీళ్ళు ఆడుతున్నారు కనుక ఏ టీం అయితే తోటి విజయం ఇప్పుడు ఢిల్లీని మరొకసారి ఓడించారు అనుకోండి, అప్పుడు ఢిల్లీకి ఛాన్సెస్ తగ్గుతాయి, ముంబైకి ఛాన్సెస్ పెరుగుతాయి. సో అక్కడ ఈక్వల్ బ్యాటిల్ ఉన్నటువంటి టీమ్స్ తోటి ఆడతారు. పంజాబ్ తోటి కూడా నేను అనుకుంటాను ఒక మ్యాచ్ ఉన్నట్టుంది వాళ్ళకు. సో అందుకనే అండ్ కలకత్తా ఆడతారు. కలకత్తాతో ఆడే మ్యాచ్ చాలా కీలకంగా ఆడతారు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ముంబై కోల్కతాను ఓడించినట్లయితే ఇట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్. ఆర్ లేదు అంటే కోల్కతా వీళ్ళని ఓడించినట్లయితే అప్పుడు కొంచెం ఛాన్సెస్ కొంచెం కిందికి వస్తాయి. బట్ ఉన్న సిచ్యువేషన్ లో మాత్రం నరేష్ మీరు అన్నట్టుగా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ముంబై ఒకసారి సడన్ గా రైజ్ కావాలని చూస్తున్నాం. అండ్ దే ఆర్ లైక్ దట్, అండ్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ విత్ దెమ్ ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ గారు. సో సుధీర్ గారు చెప్పిన దాన్ని బట్టి ముంబై ఇండియన్స్ బౌన్స్ బ్యాక్ ఒక అద్భుతంగా ఉంది. సో రిమైనింగ్ 5 మ్యాచెస్ లో అట్లీస్ట్ వాళ్ళు కనీసం 3 లేదా 2 గెలిస్తే ఖచ్చితంగా ప్లే ఆఫ్ చేరుతుందని చెప్పేసి సుధీర్ మహారాజ్ చెప్తున్నారు. సో కీప్ వాచింగ్ డైల్ స్పోర్ట్స్.